హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మార్నింగ్ లేయక ముందు నుంచే వర్షం ఫుల్గా స్టార్ట్ అయిందనమాట. నేను స్కూల్ ఉంటుందా ఉండదా అన్నట్టు డౌట్తోనే కొంచెం లేట్గానే లేసాను. ఎందుకో ప్రకృతి మరీ ఇంతలా పగబట్టింది అసలు అర్థమే కావట్లేదు. అక్కడ విజయవాడలో, ఖమ్మంలో ఫుల్గా ఒక ఫ్లోర్ మునిగిపోయేంత వరదలు వచ్చేసినాయి. ఇంకా ఇక్కడ మేడారం దగ్గర ఏదో సుడిగాలి లాగా అసలు ఎప్పుడూ లేనిది భారతదేశంలో ఒకేసారి సుడిగాలికి 50,000 చెట్లు పడిపోయినాయి అంటున్నారు. నాకు తెలిసి పోయే కాలం దగ్గరికి వచ్చినట్టుంది. ఇంకా 2 రోజులు వర్షాలు పడతాయి అంటున్నారు. కొంతమంది అయితేనేమో ఇంక ఈ టైంలో విజయవాడ అది కృష్ణా నది కనకదుర్గమ్మ ముక్కు పుడక తాకిద్దని చెప్తున్నారు. ఏందో ఏమో అసలు ఈ వర్షాలు పాపం జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. మనుషులు చేసిన తప్పిదాలు మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నాయి. అదే చెట్లు నరకడం అవన్నీ చేయడం వల్ల ఇదంతా వస్తుందేమో. ఇంకా ఈరోజు ఉదయం 5 నుంచి ఫుల్ వర్షం అనమాట. నేనైతే ఇక్కడ కూడా మునిగిపోయిద్దేమో అనుకున్నంత వర్షం పడింది. 7 వరకు కూడా అలానే పడింది. నేను ఇంకా స్కూల్ ఉండదులే అనుకున్నాను, కానీ మెసేజ్ ఏం రాలేదన్నమాట వాట్సాప్ గ్రూప్లో స్కూల్ లేదు అని చెప్పేసి. ఇంకా నేను స్కూల్ ఉంటుందేమో అని చెప్పేసి తొందరగా అన్నం వండదామంటే కరెంట్ లేదు. గ్యాస్ మీదే అన్నం వండేసాను ఈరోజు. ఇంకా ఇంట్లో కూడా కూరగాయలు ఏమీ లేవన్నమాట. ఈ బోడ కాకరకాయలు పక్కన ఆంటీ ఇచ్చారు, ఇవైతే కర్రీ చేస్తున్నాను నేను. వీటి గురించి నాకు పెళ్లి కాకముందు అసలు తెలియదు అనమాట. అంటే కాకరకాయలు ఇదొక రకం కాకరకాయ కూడా ఉంటుందని నాకు అసలు తెలీదు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం వీటిని చూసినాను. మా అమ్మకి ఇప్పటికి కూడా ఇవి ఉంటాయి అని తెలీదు. మా అమ్మకి దీనిని బోడ కాకరకాయ, ఆ కాకరకాయ అని కూడా అంటారంట. ఇవైతే అస్సలు చేదుండవు, నార్మల్ కర్రీ లాగా చేసుకోవచ్చు. ఇవి మా సైడ్ అసలు తెలీదు. అంటే నార్మల్ కాకరకాయ తెలుసు కానీ ఇవైతే అసలు తెలీదు. పెళ్ళైన తర్వాత మా అత్తయ్య ఒక 2 సార్లు ఏమో ఈ కర్రీ చేసి పెట్టారు, అప్పుడు తెలిసింది వీటి గురించి నాకు. మా అమ్మ ఈరోజు ఫోన్ చేసినప్పుడు ఏం కర్రీ సౌజీ అని అడిగితే బోడ కాకరకాయమా అని చెప్తే అదేంటిది అని అడుగుతుంది. మా అమ్మకి ఇప్పటికి కూడా తెలీదు. ఇంకా అన్నం కరెంట్ లేదని చెప్పాను కదా, గ్యాస్ మీదే వండుతున్నాను. స్కూల్ ఉంటుందేమో అని చెప్పేసి ఇంకా వాళ్ళకి స్నానం చేయించడానికి వాటర్ అయితే పెట్టేశాను. నేను ఈ రైస్ కుక్కర్ తీసుకొని ఒక రివ్యూ అయితే పెట్టాను కదా. రైస్ కుక్కర్ ఇప్పటికి కూడా బాగానే ఉందండి. ఇప్పటికంటే ఎన్ని రోజులైందిలే, బాగానే పనిచేస్తుంది రైస్ కుక్కర్ అయితే. ఇంకా వాటర్ తీసేసి మనం కర్రీ స్టార్ట్ చేయాలి. ఇంకా కర్రీ కోసమని నేను ఉల్లిగడ్డలు అయితే కోసుకున్నాను. తర్వాత నేను ఒక బాండీ పెట్టుకొని దీంట్లో ఆయిల్ ఏం వేయకుండా ఫస్ట్ జీలకర్ర అయితే వేసాను. అది కొంచెం ఫ్రై చేసిన తర్వాత మినప్పప్పు ఉంటుంది కదా, ఆ మినప్పప్పు కూడా వేసి ఫ్రై చేశాను. తర్వాత నేను పల్లీలు ఉంటాయి కదా, ఆ పల్లీలు కూడా వేసి ఫ్రై చేశాను. ఈలోపు కరెంట్ అయితే పోయింది. ఇంకా వీడియో తీసేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఒక 5 మినిట్స్కి కరెంట్ మళ్ళీ వచ్చిందనమాట. వర్షానికి కరెంట్ కూడా తీసేశారు. అంటే నార్మల్గా వర్షం పడితే కరెంట్ ఏం పోదు, కానీ చాలా ఎక్కువ వర్షం పడుతుండేసరికి తీసేశారు. ఏమో మరి ఇంతకీ. వీటన్నిటిని ఫస్ట్ ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో అయితే పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా నేను ఫస్ట్ టైం నా సొంతగా బోడ కాకరకాయ కర్రీ చేస్తున్నాను. నేను ఇంతవరకు వీటిని అసలు ఎప్పుడు చేయలేదన్నమాట. నేను కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం చింతపండు నానబెట్టి అయితే పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంకా అదే బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా ఈలోపు మళ్ళీ ఫుల్ హెవీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్కూల్కి ఎలా పంపించాలో అర్థం కాలేదు. ఇంకా స్కూల్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి నేనే సార్కి ఫోన్ చేద్దాం అనుకొని వీడియో ఆఫ్ చేసి నెట్ ఆన్ చేస్తే అప్పుడు మెసేజ్ వచ్చిందనమాట. డియర్ పేరెంట్స్, కైండ్లీ నోట్ దట్ డ్యూ టు హెవీ రెయిన్ అవర్ స్కూల్ ఈజ్ డిక్లేర్డ్ ఏ హాలిడే ఆన్ టుడే అని మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి ఇంకా ఊపిరి పీల్చుకొని ఓకే, ఇంకా మనకు అంత ఉరుకులు పరుగులు అవసరం లేదులే, మెల్లిగా చేసుకుందాంలే అనుకున్నాను. ఇంకా మెల్లిగా వర్క్ స్టార్ట్ చేసినా మనం లేచిందే లేటుగా, మళ్ళీ తినాలి కదా, పిల్లలు కూడా లేస్తారు కదా. ఇంక ఈ సోదంతా ఏమోలే కానీ ఫస్ట్ ఆయిల్ వేసి దాంట్లో తాలింపు గింజలు అన్నీ నా దగ్గర కలిపే ఉంటాయి అన్నమాట. ఆ తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అయితే వేసాను. ఆనియన్ నేను పెద్ద సైజుదే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పారు, అందుకే పెద్దది కట్ చేశాను. తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నీ కొంచెం ఫ్రై అవ్వనిచ్చి దాంట్లో తర్వాత పసుపు కూడా వేసాను అనమాట. ఇంకా అన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి ఇంకా బోడ కాకరకాయ కూడా వేసాను దాంట్లో.
అది కొంచెం సేపు ఇంకా అలానే ఉడకనిద్దాం, వాటర్ ఏం పోయకుండా. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని మిక్సీ అయితే పట్టేసుకుందాము. మళ్ళీ కరెంట్ పోయిందంటే ఇబ్బంది అవుతుంది. ఇంకా వీటిని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇది ఎందుకంటే ఆ కర్రీ కొంచెం గ్రేవీగా ఉండడానికి అన్నమాట. మాది చిన్న గిన్నె, ఎందుకో ఎన్నిసార్లు రిపేర్ చేయించినా అది ఒకసారి వాడేసరికి మళ్ళీ నెక్స్ట్ టైంకి పాడైపోతుంది. అందుకే దాన్ని అయితే పక్కన పెట్టేసి పెద్ద దాంట్లోనే పట్టేసుకున్నా. ఇంకా ఈలోపు మళ్ళీ మనం కాకరకాయలను ఒకసారి అయితే కలబెట్టుకోవాలి. ఈ బోడ కాకరకాయలు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. హెల్త్కి కూడా చాలా మంచిదంట. ఒక్క కేజీనే 200-300 వరకు కూడా ఉంటుంది. ఇవి పక్కన వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు కాబట్టి మాకు తెలియట్లేదు వీటి వాల్యూ. అయితే ఇది ఫ్రై లాగా చేసుకున్న, కర్రీ లాగా చేసుకున్న చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే. ఇంకా నేను కాకరకాయలు కొంచెం ఉడికిన తర్వాత, అదే ఫ్రై అయిన తర్వాత అందులోనే కారం అయితే వేసేసాను. ఉప్పు కూడా ఇక్కడే వేయాలి కానీ మర్చిపోయాను. మనకున్న మతిమరుపుకి ఇలాంటివన్నీ కామనే అనుకోండి. కాకపోతే అడ్జస్ట్ అవుదాం, చేసేది ఏముంది. మీరైతే ఇక్కడే సాల్ట్ వేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ చింతపండు నానబెట్టుకున్నానని చెప్పాను కదా, ఆ చింతపండు రసం అయితే ఇందులో పోసేసుకోవాలి. చింతపండు రసం అయితే పోసేసాను నేను. మాది చింతపండు కూడా కొంచెం నల్లగా ఉందండి. కలర్ అంటే కొంచెం ఓల్డ్ చింతపండు అనమాట, అందుకే కొంచెం నల్లగా ఉంది. అదిగాక ఇక్కడ లైట్ కూడా సరిగా లేదు. ఆ 2 కారణాల వల్ల కర్రీ కొంచెం నల్లగా కనిపిస్తుంది. ఇంకా ఇందాక నేను ఉప్పు వేయడం మర్చిపోయాను కదా, అందుకే ఇప్పుడు ఉప్పు అయితే వేసాను అనమాట. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా నేను ఫస్ట్ టైం చేసిన, చాలా టేస్ట్గా అయితే ఉంది. ఇంక ఇది మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ అంతా మనం ఇందులో అయితే వేసేసుకోవాలి. ఈ పౌడర్ వేసిన తర్వాత కర్రీ అయితే భలే స్మెల్ వచ్చిందండి. ఇల్లంతా తినేటప్పుడు కూడా స్మెల్ వస్తుంది. సూపర్గా ఉంది కర్రీ అయితే. నేను ఇంకా ఈ చింతపండు పోస్తే పుల్లగా ఉంటుందేమో, ఎట్లుంటుందో, అయినా దీని గురించి మనకు అంతగా తెలియదు కదా అన్నట్టు ఒక 2-3 వీడియోలు చూసి సరేలే అందరు చింతపండు పోస్తున్నారు కదా, బాగానే ఉంటుందేమో అని చేశాను. నిజంగా కర్రీ అయితే అద్దిరిపోయింది. ఇంకా పౌడర్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఇలా కుక్ చేసుకుని వదిలేస్తే కర్రీ మనకి ఇంకా చాలా చిక్కగా కనిపిస్తుంది కొంచెం చల్లారిన తర్వాత. ఇంకా ఇక్కడ వాటర్ లానే అనిపిస్తుంది కానీ అది కర్రీ మొత్తం చల్లగా అయిపోయేసరికి చాలా గుజ్జుగా అయిపోయిందనమాట. కర్రీ అయితే సూపర్ వచ్చింది. మీరు ఎప్పుడన్నా ట్రై చేసి చూడండి. ఇంకా ఫైనల్గా స్కూల్ కూడా లేదు కదా, ఆ చల్లటి వాతావరణాన్ని, ఆ వర్షాన్ని, గాలిని ఎంజాయ్ చేస్తూ కమ్మగా ఒక టీ అయితే తాగుదాము. ఓకే, మీరైతే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. ఏం వర్షమో ఏమో అండి, రోజు వర్షం పడుతుంది. చాలా చికాకు అనిపిస్తుంది. ఎంత ఎండ వచ్చినా మనుషులు తట్టుకోగలుగుతారేమో కానీ కొంచెం చినుకులు పడితే అస్సలు భరించలేని చిరాకు వచ్చిద్ది అనమాట. ఇంకా ఈ వర్షాలకి ఎవరు బయటికి రారు. షాప్ తీసిన బేరాలు ఉండవు. ఇంట్లో ఉండి ఏం చేయాలో అర్థం కాదు. పిల్లలకి హాలిడే, పిల్లలతో తలనొప్పి. అబ్బా, ఇంకేంటోలే, ఇలా ఉందండి ఈ లైఫ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.